ఇదిగో శ్రీవర్షిని, ఎందుకలా దూరంగా వచ్చేసావు చెప్పు. అసలు నీకేమైంది? ముందు నువ్వు నాతోటి బాగానే ఉన్నావు కదా. చూడు ప్రణయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అసలు నీకేమైంది? నువ్వు నన్ను ఎందుకు ఇలా పదే పదే ఇబ్బంది పెడుతున్నావు? శ్రీవర్షిని, నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. ఆ అరవింద్ గారు ఏమైనా అన్నారా? ప్లీజ్ ప్రణయ్, నన్ను అరవింద్ ఎందుకు ఏమంటాడు? నాకు అసలు ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను 10th క్లాస్ పాస్ అవ్వాలి. ఇంకా నేను చిన్న పిల్లని మాత్రమే. నేను కాలేజీ పూర్తి చేయాలి. ఆగు వర్షిని, మళ్ళీ వస్తా నేను. ఎవరో వచ్చారు, పోయేస్తావు. అసలు ఈ అరవింద్ గారి విషయం ఈ ప్రణయ్ గారికి ఎట్లా తెలిసింది? వారు లేడు కదా ఆ రోజు గొడవ అయినప్పుడు. ఎలాగైనా దీన్ని కప్పిపోచ్చాలి. ఈ ప్రణయ్ గారికి అరవింద్ గారు కొట్టుకుంటే నేను తట్టుకోలేను. వాళ్ళిద్దరు బాగుండాలి. ఇప్పుడు చెప్పు శ్రీవర్షిని, ఏమైందో చక్కగా. ఇందాక సురేష్ వాళ్ళ బ్యాచ్ వచ్చింది, వాళ్ళు అటు ఇటు పంపేసి వచ్చిన. ఇప్పుడు ఎప్పుడు ధైర్యంగా ఎప్పుడు నీకు నేనున్నాను. నువ్వు అసలు భయపడద్దు. ఈరోజు ఈ ప్రణయ్ నన్ను వదిలేటట్టే లేడు. ఏం చెప్పాలి ఈ ప్రణయ్కి? ఎన్ని విషయాలు చెప్పినా ఇతను వింటనే లేడు. ఏమైందే శ్రీ వైష్ణవి? ఆ ప్రణయ్ గారు ఏంటి అట్లా ఎంబడిపడతాడు? ఆయనకి ఏదో ఒకటి చెప్పచ్చు కదా నువ్వు, ఇట్లా తిరిగే బదులు. చెప్పు, వాడిని వదిలించుకోవాలని చూస్తున్నావా లేకుంటే అంటు పెట్టుకోవాలని చూసుకుంటున్నావా? ఏం లేదక్క, ఈ దీప ఉన్నకాడు ఉండదు, ఎప్పుడు మా మధ్యలోకి వస్తుంది. పో దీప, ఇక్కడికి రావద్దు నువ్వు. నీకు నాకు మాటలేవు, పో. నాకు కానీ తిక్కరేగానే నీ సంగతి చెప్తా ప్రణయ్గా. అక్కడ ఉండరా. మరేంటి దీప నువ్వు? నేను శ్రీవర్షిని ప్రేమిస్తే నీకేంది? నువ్వెందుకలా అబద్ధాలు చెప్తున్నావు నువ్వు? నా ఇష్టం, నేను బరాబరి చెప్తా. ఇదిగో దీపక్క, ఆ ప్రణయ్తో రొల్లి పెట్టుకోకు. మా ఇద్దరి మధ్యలో నువ్వు రాకు. మళ్ళీ నిన్నేమన్నా వాడంటే నేను ఒక్క మాట అంటే కూడా నేను తట్టుకోలేను. ప్లీజ్ వెళ్ళిపో. సరే సరే.